హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా, ఒకవేళ ట్రావెల్ చేస్తే ఏ టైంలో చేయాలి, ట్రావెల్ ఎప్పుడెప్పుడు చేయకుండా ఉండొచ్చు, ఏ మోడ్ అంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చా, కార్లో వెళ్ళొచ్చా, ట్రైన్లో వెళ్ళొచ్చా, ఎలా వెళ్తే ఎక్కువ సేఫ్, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి మనం ట్రావెల్ చేసేటప్పుడు, అసలు ఎలా ఉన్నప్పుడు ట్రావెల్ అస్సలు చేయకూడదు అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ప్రెగ్నెన్సీ ఇవాళ రేపు హడావుడి షెడ్యూల్లో ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదండి. ప్రెగ్నెంట్ ఉండడం వల్ల మనం ట్రావెల్ చేయకుండా ఉండలేము. సో ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ ట్రావెల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. మరి ఏ టైంలో ప్రెగ్నెన్సీలో ట్రావెల్ అసలు చేయకూడదు అని అంటే యూజువల్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండి. అంటే ముందు మనకి ఏమైనా హిస్టరీ ఆఫ్ రిపీటెడ్గా ముందు ప్రెగ్నెన్సీస్ ఏమైనా మిస్క్యారేజ్ అయినాయి, లేదంటే సర్వైకల్ స్టిచ్ ఏదైనా వేశారు, లేదంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏదైనా బ్లీడింగ్ అవుతున్నది, లేదు లేట్ ప్రెగ్నెన్సీలో ఏదైనా హిస్టరీ ఆఫ్ ఊరికే ముందు ప్రెగ్నెన్సీస్ ఏమైనా ముందే డెలివరీస్ అయ్యే హిస్టరీ ఏమైనా ఉంది, ప్రీవియస్గా మనకి 7th మంత్లోనే డెలివరీ అయింది, లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, లేదంటే ముందు ప్రెగ్నెన్సీలో ఏదైనా ఉమ్మనీరు లీక్ అయిపోయింది, లేదు ముందు ప్రెగ్నెన్సీలో మనకి బీపీ బాగా ఎక్కువగా ఉండి ఫిట్స్ రావడం కానీ, బాగా ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్, నాజియా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీలో యూజువల్గా ట్రావెల్ అవాయిడ్ చేస్తే బెటర్. సో అదర్వైజ్ లేదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే తగిన ప్రికాషన్స్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు. సో ఇది ప్రెగ్నెన్సీ ఎప్పుడు ట్రావెల్ చేయకూడదు అన్న దాని గురించి. నెక్స్ట్, ఏ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ట్రావెల్ ఈజ్ సేఫ్ అని అడుగుతుంటారు. ప్రెగ్నెన్సీ ఏ టైంలో అన్నా ట్రావెల్ చేయొచ్చండి, కాకపోతే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 12 వీక్స్ నుంచి 28 వీక్స్ ఇస్ ద సేఫెస్ట్ పీరియడ్ అండి. ఎందుకు ఈ పీరియడ్ సేఫెస్ట్ అంటే, ఇలాంటి పీరియడ్ ఈ టైంలో యూజువల్గా 4వ నెల పడ్డాక మనకి వామిటింగ్ సెన్సేషన్, నాజియా అనేది తక్కువగా ఉంటుంది, కొంత ఫుడ్ మనం ఈజీగా తినొచ్చు. ఈ మోషన్ సిక్నెస్ అంటే ట్రావెల్ చేసేటప్పుడు నాజియా, వామిటింగ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది కొంచెం అంత తక్కువగా ఈ టైంలో కొంచెం అంత తక్కువగా ఉంటుంది. బెల్లీ కూడా కొంచెం మరీ ఎక్కువగా ఉండదు కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఏదైతే అబార్షన్కి అయ్యేదానికి స్కోప్ ఉంటుందో అది ఫస్ట్ 3 monthsలో చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ 3 months అయిపోయాక 4th month నుంచి కొంచెం ఈ హై రిస్క్ అనేది కాస్తంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైం ఈజ్ ద బెస్ట్ టైం టు ట్రావెల్ యూజువల్గా. సో నెక్స్ట్ ఈజ్ ఎలా వెళ్తే సేఫ్ అంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చా, కార్లో వెళ్ళొచ్చా, ట్రైన్లో వెళ్ళొచ్చా అని అడుగుతారు. ఫస్ట్ ఫ్లైట్ విషయానికి మాట్లాడుకుంటే ఎస్, ఫ్లైట్ ఈజ్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఏ పీరియడ్లో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, ఏ ట్రైమిస్టర్లో అయినా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ మంత్కి ఏ టైంలో వెళ్ళినా కూడా సేఫే. కాకపోతే కొన్ని ఎయిర్లైన్స్ 32 వీక్స్ తర్వాత కానీ 37 వీక్స్ తర్వాత కానీ ఈ ప్రెషర్, చాలామంది అడుగుతుంటారు ఫ్లైట్ పైకి కిందికి వెళ్ళినప్పుడు ప్రెషర్ చేంజెస్ వల్ల అబార్షన్ అయ్యేదానికి స్కోప్ ఉంటుందా, డెలివరీ అయ్యేదానికి స్కోప్ ఉంటుందా అని అడుగుతుంటారు. కాకపోతే ఇవాళ రేపు ఎయిర్లైన్స్ కూడా ప్రాపర్గా ప్రెషర్ అనేది ప్రాపర్గా ఉంటుందండి. దాంట్లో ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఎయిర్పోర్ట్లో స్కానర్స్ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో సేఫే. సో మీరు చాలా సేఫ్గా ఏ ట్రైమిస్టర్లో అయినా కూడా ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే 37 వీక్స్ తర్వాత అంటే 9th month పడ్డ తర్వాత డెలివరీ అయ్యేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ట్విన్స్ అనుకోండి, 32 వీక్స్ తర్వాత డెలివరీ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని ఎయిర్లైన్స్ అనేవి అలౌ చేయరు ప్రెగ్నెన్సీ ఆ టైంలో ట్రావెల్ చేయడానికి. ఇంకొన్ని ఎయిర్లైన్స్ 28 వీక్స్ తర్వాత 28 వారాల తర్వాత మీ డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్తారు. ఏం సర్టిఫికేట్ అంటే పలానా ఫీమేల్కి ఏమీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కానీ, లీకింగ్ కానీ, ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ, మాయ కిందకు ఉండడం కానీ, ఏదైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, షీ కెన్ ట్రావెల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని ఒక లెటర్ అడుగుతారు. సో ఇది ఎయిర్లైన్స్ గురించి. యూజువల్గా ఎప్పుడైనా ట్రావెల్ చేసే కన్నా ముందు మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, మీ కంప్లైంట్స్ చెప్పి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇన్ఫార్మ్డ్గా మనం ట్రావెల్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఫర్దర్గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.